అమ్మ ఆవకాయ పచ్చి పులుసు. అమ్మ అమృతం లాంటిది వెన్నతో పెట్టిన మనకి గోరుముద్దలు అసలు ఆవకాయ కలిపి తినిపిస్తూ ఉంటే అసలు మాటల్లో చెప్పలేము. మొత్తం అన్నం అలా తినేయొచ్చు. ఇంకా పచ్చి పులుసు విషయానికొస్తే గట్లనే పచ్చి పులుసు కూడా కమ్మగా, చల్లగా ఉంచుతుంది మన కడుపుని. ఈ ఎండాకాలంలో పచ్చి పులుసుతోటి తినాలే గానీ అసలు అన్నం మొత్తం అట్టే తినేయొచ్చు. పక్కకొక ఆమ్లెట్ పెట్టుకొని తింటే ఇంకా అదుర్సనమాట. పచ్చి పులుసు కాంబినేషన్‌లో ఆమ్లెట్ ఎవరికెవరికి నచ్చుతుందో జర కామెంట్ చేసి చెప్పుర్రి. పచ్చి పులుసుతోటి నేనైతే మంచిగా అన్నం మొత్తం తినేస్తాను. పచ్చి పులుసు కోసం ఇక్కడ నేను చింతపండు అయితే నానబెట్టుకున్నాను. రసం తీసి పెట్టుకున్నా. గన్లనే ఇంగా పచ్చిమిరపకాయలు కాల్చి, నిన్న ఒక ఉల్లిగడ్డ కోసి, కొంచెం కొత్తిమీరేసి, ఒక స్పూను ఉప్పేసి మంచిగా పిసికైతే పెట్టిన రెడీగా. ఇక తాలింపు అయితే ఇట్లా ఒట్టిమిరపకాయలేసిన, జరంత పసుపేసిన, కొంచెం కరిమాకేసిన, ఇక తాలింపు పెట్టేసి పులుసులో అయితే ఇట్లా ఏసిన. గిరగిర ఎంత బాగా తిరుగుతుందో పచ్చి పులుసు. నచ్చితే జర సబ్స్క్రైబ్ చేసుకోరి. ఈ ఎండాకాలంలో మీరు కూడా ఈ పచ్చి